హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎప్పుడు చింతపండు నిమ్మకాయతో పులిహోర కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా గోంగూరతోని పులిహోర ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉందండి. మీరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా పులిహోర చేసుకొని ఇది లంచ్ బాక్స్లోకైనా నైట్ డిన్నర్కైనా చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను ఒక 4 కట్టల గోంగూర బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్ వండుకొని పక్కన పెట్టుకున్నానండి. దానికి సరిపడా ఇక్కడ 6 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు రైస్కి తగ్గట్టుగా మీరు ఆయిల్ వేసుకొని దీనిలో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, 2 స్పూన్స్ పల్లీలు, ఒక 1 స్పూన్ శనగపప్పు, మినపప్పు వేసుకొని ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోండి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకా మిర్చి ఎక్కువ వేసుకోండి. వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక 4 వెల్లుల్లి రెమ్మలు బాగా దంచుకొని వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక దీంట్లో ఒక 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసుకున్న గోంగూరనంతా దీంట్లో వేసుకొని ఇదంతా బాగా ఉడికే వరకు కలుపుకోండి. ఇదంతా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ బాగా ఉడకనివ్వండి. చూడండి, ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ వరకు దీన్ని ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ఇదంతా బాగా ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లో ఒక 1.5 స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి. ఈ ఉప్పు అంతా బాగా కలిసాక దీంట్లో మనం ముందుగా అన్నం వండుకున్నాం కదా, అది చల్లార్చుకొని దీంట్లో వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. మొత్తం ఆయిల్లో కలిసేటట్టు మొత్తం కలుపుకోండి. ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక రైస్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు దీంతో మనకు ఈ గోంగూర పులిహోర ప్రిపేర్ అయిపోయినట్టేనండి. దీనిలో చివరిగా కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోండి. మీకు ఇష్టమైతే పులుపు ఇంకా కావాలనుకుంటే నిమ్మకాయ కూడా పిండుకోండి. సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోంగూర పులిహోర ప్రిపేర్ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేయండి. లంచ్ బాక్స్లోకైనా నైట్ డిన్నర్లోకైనా చాలా బాగుంటుందండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ అండ్ ఒక కామెంట్ కూడా చేయండి. నా ఛానల్లో ఉన్న పూర్తి వీడియోలు చూడాలంటే ఛానల్ని విజిట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కితే నేను చేసిన వీడియోలన్నీ వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.